ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, మ్యాజిక్ ఫిగర్ దాటడానికి, 64 స్థానాలు రాష్ట్రంలో రావడానికి, అధికారంలోకి తేవడానికి మూల కారణమైనటువంటి గౌరవ మునుగోడు శాసనసభ్యుడు, నిబద్ధత గల నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మాతో పాటు మా సహచార పురపాలక సభ్యులు, రాష్ట్రంలోని అనేక మంది పురపాలక సంఘ చైర్మన్లు అందరం కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలని ఒక ఆకాంక్షతోటి రాజగోపాల్ రెడ్డి దేశ స్థాయిలో సంచలనాలకు నిలయంగా, ఒక నిబద్ధత గల నాయకునిగా, నిజాయితీ పరునిగా ఉండి కాంగ్రెస్ కుటుంబంలో జన్మించి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశ శ్రమించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఆ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడమే కాకుండా ఈరోజు మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందంటే కేవలము రాజగోపాల్ రెడ్డి వల్ల అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.